హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే మా ఇంటి దగ్గరికి అయితే ఫ్రాన్స్ అమ్మాయి అయితే వచ్చిందనమాట. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే ఫ్రాన్స్ తీసుకున్నాము. మా మమ్మీకి అయితే వాళ్ళు అవటం రాదంటే వాళ్ళే క్లీన్ చేసిస్తా అన్నారు. మాకైతే క్లీన్ చేసిన తర్వాత ఈ మాత్రం అయితే ఫ్రాన్స్ వచ్చినాయి అనమాట. ముందుగా వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసి అయితే స్టవ్ మీద పెట్టి ఫ్రాన్స్ని అయితే ఉడకబెట్టేసేయాలన్నమాట. ఫ్రాన్స్ ఉడికిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అందులోని కరివేపాకు వేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసేసి టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా 2 నిమిషాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న ఫ్రాన్స్ వేసేసుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాన్స్ మొత్తం కొంచెం ఆయిల్లో మగ్గిపోయేలోపు మనం అయితే మసాలా రెడీ చేసుకున్నాం. దానికి కావాల్సింది కొబ్బరి, చిన్నులపాయ, అల్లం మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మిక్సీ పట్టిన మసాలా మొత్తం మనమైతే కర్రీలో వేసేసుకుందాం. కర్రీలో వేసి ఒకసారి మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు కలిపి వేసేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ముక్కలకు పట్టేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గబెట్టేసేయాలి. ముందుగా వేసిన మసాలా మొత్తం ముక్కలకు పట్టేసిందనమాట. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ ఉప్పు కారం మొత్తం మసాలా మొత్తం కూడా ముక్కలకు పట్టేంత వరకు కలిపి వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గబెట్టేసేద్దాం. ఇప్పుడైతే మనం వేసిన మసాలా ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పట్టేసింది అనమాట. గ్రేవీ కోసం కొంచెం అయితే వాటర్ వేసేసి ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గబెట్టేసేద్దాం. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాం. మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి మనకైతే గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసేసి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిదిప్పేసేసి మూత పెట్టేసేయాలి. సింపుల్గా టేస్టీగా ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ.